ఇది ఓకేనా? So when you hold this no. What? Wait. Why were you there first of all? హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు సార్ మీద చేయండి, లెన్స్లోకి చూడండి, లెన్స్లోకి, ఇందాకల్లా కాదు. ఏమంది కార్తీక్ అలా ఉన్నావు? ఏం చెప్పమంటారు సార్, నేను టార్చర్ భరించలేను. అసలు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే తల్లపులా తయారైంది. నా వల్ల కావట్లేదు సార్, నేను మానేస్తాను ఈ జాబ్. కొంచెం కూల్ అవ్వు. అరే ఫస్ట్ నువ్వు ఆ కాఫీ తాగు. ఏమని చెప్పు, అసలు కూల్గా ఆలోచించు. చాలా పెద్ద స్టోరీ సార్, చాలా టైం పడుతుంది. ఏం పర్లేదు, we have all the time. చెప్పండి. ఓకే, అంగపారు. పెళ్ళికైనా కొంచెం మంచి బట్టలు కొనుక్కొద్దాం. ఓకే సార్, రెడీ సార్, పోజ్. సార్ మీరు జైల్లో ఖైదీలు కాదు సార్, కొంచెం నవ్వండి సార్ ప్లీజ్. సూపర్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎవడు కనిపెట్టాడు కానీ సార్ నరికేయాలండి. ఒక మినీ సర్కస్ అండి బాబు. అరే పెళ్ళి అయినా అవ్వకపోయినా పర్లేదు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం కంపల్సరీ అన్నట్టుంది ఇప్పుడు. సూపర్ సూపర్. వీడిని అసిస్టెంట్ సాంబ్రాని, పంత ఎక్కువ సోది ఎక్కువ. మా ఫోటోగ్రాఫర్లు అందరూ ఫాలో అయ్యేది పంక్చువాలిటీ సార్. హిస్టరీలోనే లేదు సార్ ఒక ఫోటోగ్రాఫర్ లేట్గా వచ్చాడని. కాకపోతే హిస్టరీలోనే లేదు సార్ ఒక క్లయింట్ టైంకి వచ్చారని. హాయ్. లేట్ అయిందా? పర్లేదండి, వెయిట్ చేయాలి. సార్ మీ కాస్ట్యూమ్ ఇదేనా? మనం ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నాం కదా. నా కాస్ట్యూమ్ ఇదే. నేను చెప్తూనే ఉన్నా బట్టలు మంచి వేసుకోండి, నా మాట వింటేనేగా. ఓ కూల్ కూల్, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. 1 సెకండ్. నేను ముందే చెప్పాను, ఇప్పుడు విన్నావా? బాగుంది కదా? ఏం బాగుంది? వేసుకోండి సార్. మీలో ఎవరు కోటేశ్వరంలో నాగార్జునలో ఉంటారు. వెరీ గుడ్. చాలా బాగుంది బాగుందయ్యా. కదా మేడం? థ్యాంక్ యూ. జస్ట్ 2000 రూపీస్ రండి. 2000 నాకొద్దు. ఎహే ఉంచు, బాగుంది కదా? 2000 అంట. ఇలా వేసుకో. 2000 బాగుంది. కొంచెం రొమాంటిక్గా మేడమే చేయండి. ఏం మాట్లాడుతున్నావు? సరే పోనీ మేడం మీరు సార్ మీద చేయండి. అయ్యో వద్దు. ఇలా అయితే ఎలా అండి? అట్లీస్ట్ మంచిగా హగ్ చేసుకోండి. లవ్ కదా లవ్. చీ 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 చీ. అమ్మ వద్దు. ఇప్పుడు హగ్ కిస్ లేకుండా ఎలా అండి? పర్లేదు వద్దు. వద్దు. ఒక కపుల్ కంఫర్టబుల్గా ఉండడానికి ఎన్ని చేస్తాను తెలుసా? ఇప్పుడు బ్రహ్మాస్త్రం వాడాల్సిందే. వి గెట్ ద ఫీల్. ఓకే, కమ్ ఆన్ మ్యూజిక్. నౌ యు గెటింగ్ రొమాన్స్. కమ్ ఆన్ ద ఐస్ క్లోజర్. అలా చూస్తానండి. కమ్ ఆన్. యా. నదృదనా తిరణనానా నదృదనా తన తిరణనా తిరణా నదృదనా. మా ఫోటోగ్రాఫర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రమోషన్స్. ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఫోటోషూట్ చేస్తే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ మమ్మల్ని కూడా ఫాలో అవుతారు అనే ఎదవ లాజిక్తో ఉంటాం. కానీ వాళ్ళ ఫోటోషూట్లో దోల తీరిపోద్ది సార్. పడుతుంది సార్, పడుతుంది. పోజ్ ఇవ్వండి సార్, మంచిగా పోజ్ ఇవ్వండి. యా సార్ కాలు అలా బాలేదు సార్. ఫేమస్ నేనా నువ్వా? నేను చెప్పినట్టు నువ్వు కూడా ఫేమస్ అవుతావు. ఓకే ఓకే సార్. ఈ వెడ్డింగ్ షూట్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట. ఏం సార్? పొట్ట కనిపిస్తుంది కదా మరి. పొట్ట కనబడకూడదు. హలో, పొట్ట కనబడకూడదు. పొట్ట కనబడకూడదమ్మా. పొట్ట నీకే ఉందిరా. నేను చెప్పనా వద్దా? బేబీ ఫోటోషూట్లో ఒక ప్యూరిటీ, ఒక స్వచ్ఛత, ఒక ఆనందం, ఒక ఆహ్లాదం ఉంటుంది అని అంటా అనుకున్నారా? అన్నిటికన్నా కష్టమైంది ఇదే. చిరాకు, కంపరం, మెంటల్ తెప్పించేస్తారు చిన్నపిల్లలు.
ఇచ్చిన ఎలివేషన్ చాలు, పాయింట్కి రా. ఓకే. ఆ రోజు మళ్ళీ అంగపారు. రే ఇంకెంతసేపు రా, గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. వచ్చేస్తారు సార్. పెళ్లి కొడుకు అసలే చాలా బిజినెస్లు ఉన్నాయంట. బిజీ ఉండదా ఏంటి? వచ్చేస్తారులే. వాళ్ళు బిజీ అయితే మనం బేవర్సా? ఇంకొక 10 నిమిషాల్లో రాకపోనే వెళ్ళిపోదామా? ఫోన్ చేద్దాం. ఓ డబ్బులు వద్దా? కావాలి కదా. కార్తిక్, ఎవడా నువ్వు? బంటి. ఐఎమ్ బంటి. మీ బండి స్లోవా ఏంటి? సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఐ లైక్ ఇట్. సారీ, మా ఫియాన్స్ రెడీ అవడానికి కొంచెం టైం పట్టింది. దిస్ వుమన్ ఐ డోంట్ నో యు సే. yes sir. ఎవడు ఆఫ్టర్నూన్ తప్పే వచ్చి పంజలో ఉన్నాడు. హి ఇస్ మై అసిస్టెంట్ సామ్రాని. సాంబ్రాణి, గో అండ్ గెట్ వన్ బిర్యానీ. ఈడేంటి సార్ కాంపిటీషన్ లో ఉన్నాడు? ఈడే ఎలా ఉన్నాడు, ఇలా ఆవిడ ఎలా ఉంటుందో. అదేం లేదు సార్, మేడం ఎక్కడ అని. ఈ టైంకి తను వచ్చేయాలి. ఎందుకు యా, దేర్ షీ ఇస్. What? నీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన అమ్మాయి ప్రీ వెడ్డింగ్ షూట్కి నువ్వు వెళ్ళావా? యా. అప్పుడు నేను కూడా అదే అడిగాను. ఆర్ యు సీరియస్? నేను సీరియస్గానే ఉన్నాను కార్తిక్, నువ్వెందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఇలా ఎంతకాలం ఉంటాం? మంచి జాబ్ వదిలేసి ఫోటోగ్రఫీ చేస్తానని కూర్చున్నావు. ఇలా అయితే మా డాడీని ఎలా కన్విన్స్ చేస్తాం? అరే నా గురించి నువ్వు ఆలోచించవా? ఇంత సెల్ఫిష్గా ఎలా ఉంటావు? నేను సెల్ఫిషా? కార్తిక్, ఐఎమ్ 25 నా. ఇంకా నీకు సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 2 years. ఓకే, బై దెన్ ఐల్ బి 27. అప్పటికీ గ్యారంటీ లేదు. ఒక అమ్మాయికి 27 years వస్తే ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం శృతి? మనం కలిసి ఉండాలంటే ఇప్పటికీ ఫోటోగ్రఫీ వదిలే కార్తిక్. ఒక మంచి జాబ్ జాయిన్ అవ్వు ప్లీజ్ కార్తిక్, పెళ్లి చేసుకుందాం. కృష్ణ బిల్. So you chose your career over her. షీ చోజ్ హర్ పేరెంట్స్ ఓవర్ మీ. కొట్టడానికి ఏరా అయితే ఏంటి బ్రో? సారీ, నెక్స్ట్ ఏమైంది? షీ ఇస్ మై ఫియాన్సీ శృతి. బాగుంది. అదే పేరు బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఏముంది? ఏమైంది? బ్యాటరీ మార్చుకున్నాను. బ్యాటరీ మనసా? మనస్సు మార్చుకుందాం. మేడం రెడీ రెడీ. లచ్చుకో. సరిగ్గా పట్టుకో. కొంచెం కిందకి. ఇది ఓకే, రెడీ. మేడం మీరు చూడడానికి సినిమాలో చాలా హాట్గా ఉన్నారు. అదే సారీ, అందంగా ఉన్నారు. కొంచెం నవ్వారు అనుకో అదిరిపోద్ది. కొంచెం నవ్వని చెప్తాను. రెడీ రెడీ సార్. సార్ ఏంటయ్యా? మీరెవరు? కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్. మీ ఇద్దరు మధ్యలో లవ్ ఉండాలి, గ్యాప్ ఉండకూడదు. దగ్గర అని చెప్తాను. మేడం క్లోజ్. అది రెడీ రెడీ సార్. సార్ మళ్ళీ ఏంటయ్యా? మీరేమన్నా బ్రదర్ అండ్ సిస్టరా, లేకపోతే మేడం వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఇక్కడ ఉన్నాడా? వేర్ ఇస్ ద ఫీల్ సార్, వేర్ ఇస్ ద రొమాన్స్? మేడం నడుమి చేయండి, వెయ్యండి సార్. రెడీ సార్. నెక్స్ట్ ఏమైంది? పట్టుకోండి సార్, నడుమి చేయండి చెప్తా. దగ్గర రండి. అది రెడీ రెడీ. సూపర్ సూపర్. రెడీ. కొంచెం బెండవని చెప్తా. సూపర్ సూపర్. సార్ నవ్వండి సార్, బాగా నవ్వండి. ఎంతసేపు రెడీ? నవ్వండి మేడం, మీరు నవ్వండి మేడం.
పొగెట్టేస్తారా సాంబ్రాణి. సారీ సార్, సారీ సార్. కమ్ ఆన్ గెట్ అప్. ఏం కాలేదు కదా. థ్యాంక్ యూ. ఏంటి రాధాకృష్ణ pose? చేపట్టుకోండి సార్, కృష్ణుడిలో పెట్టండి సార్. అది అబ్బా సూపర్ సార్, సూపర్ అంతే. బాబు కొంచెం పొట్ట కనబడకుండా. ఓకేనా? రండి సార్, ముందుకు రండి, నవ్వండి, కొంచెం కొంచెం దగ్గర రండి. మేడం మీరు కూడా రండి. సరిపోయిందా? ఓకే. సూపర్, ఓకే. బా క్రేజీ. చాలా ఓకే. మీ స్మైల్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీ జాకెట్ కూడా చాలా బాగుంది. సార్ ఏమైంది సార్? ఏమైంది చూపించు. 15 minutes బ్రేక్. వెరీ కేరింగ్. అయినా అలా ఎలా కూర్చుకుంది సార్? అయినా అంత అందమైన అమ్మాయి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తా అంటే విసుక్కుంటారేంటి? ఇది వాటర్ తీసుకో. అది నేనైతే చేయి కోసేసుకుంటాను. బా 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 ఏం అందం సార్. ఆ కళ్ళు చూడండి, ఆ పెదాలు చూడండి, ఆ ఏర్ చూడండి, ఆ నడుము చూడండి. నాకైతే దగ్గర తీసుకొని ముద్దు పెట్టి. అదేం సార్ అలా కొట్టారు? నేనేదో మీ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. అంటే ఆ అమ్మాయి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? ఐఎమ్ సారీ సార్, ఏదో తెలియక. అయినా అలా ఎలా ఉన్నారండి బాబు మీరు? బాబోయ్, గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్ ఓన్లీ సార్. ఏం చేయలేం. పర్లేదురా, ఇంకో 2 గంటలుగా అయిపోద్ది. అయినా ఈ అమ్మాయిలు తింటే సార్, వాళ్ళకి ప్రేమలో కేరింగ్ కావాలి, పెళ్లిలో కంఫర్ట్స్ కావాలి. అవకాశవాదులు సార్, వాడుకొని వదిలేస్తారు. తప్పురా సాంబా. బ్రేకప్ కాగానే అందరూ అమ్మాయిలే బ్లేమ్ చేస్తారు. ఏం చేయలేకపోయింది, చీట్ చేసింది, అది ఇది అని. కానీ నిజానికి మనకన్నా వాళ్ళే ఎక్కువ బాధపడతారా. ఇష్టమైన వాళ్ళు వదులుకోవడానికి వాళ్ళకి ఏమైనా సరదానా? అలా అయిపోద్ది అంతే. మందే ఉందిరా, మర్చిపోవడానికి మంది ఉంటుంది, మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వాళ్ళకి అలా కాదురా. పాపం ఎవరు సపోర్ట్ చేయరు, చాలా కష్టపడతారా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేస్తూ తిట్టుకోవడం కరెక్ట్ కాదురా. సారీ సార్. ఈవిడ ఎప్పుడు వచ్చింది? సార్ నేను ఇప్పుడు వస్తాను సార్. ఎలా ఉన్నావు కార్తిక్? బాగున్నా. నేను ఎలా ఉన్నాను అడగవా? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. యాక్చువల్లీ చాలా బెటర్ అయ్యా. మనం విడిపోయాక చాలా కష్టమైంది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ డెత్ టు మీ. 1 month బ్యాకే బంటిని కలిసా పెళ్లి చూపుల్లో. సూపర్ సార్, బాగా లేదు సార్. చాలా మంచివాడు, వెరీ కేరింగ్. నన్ను బాగా నవ్విస్తాడు, వెరీ జెన్యూన్. మన గురించి కూడా తెలుసు. వాట్? ఆహా, నువ్వని తెలీదు, కానీ మన స్టోరీ తెలుసు. అర్థం చేసుకున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నీతో ఉన్నప్పుడు ఐఎమ్ ద హ్యాపీయెస్ట్. ఇంకెవరితో అలా ఉండలేను. యూర్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వైడ్ వరల్డ్ కార్తిక్. నువ్వు ఇంకా సింగిల్గానే ఉన్నావా? నేను సింగిల్. ఎవరు చెప్పారు? ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్. ఉందిగా నా పెళ్ళాం, కెమెరా. నువ్వు వెళ్ళిపోయాక నాకెవరో నచ్చలేదు శృతి. తర్వాత ఫుల్ ఫోకస్ ఫోటోగ్రఫీ మీద పెట్టాను. ఇది జస్ట్ డబ్బుల కోసం అంతే. నెక్స్ట్ మంత్ కెనడా వెళ్ళిపోతున్నాను. ఒక యూనివర్సిటీలో ఫెలోషిప్ వచ్చింది. అలా వెళ్ళిపోతుంది లైఫ్ అంతే. కానీ థ్యాంక్స్ ఫర్ వాట్ ఎవర్ యూ జస్ట్ స్పోక్. చాలా కంప్లీట్గా అనిపిస్తుంది. ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ. ఇంకేంటి మరి? లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. చలో బంటి గారు, నేను తీస్తా, రాగండి సార్. See my muscle. బా ఎన్న వేరియేషన్ తలేవా.
సార్ సారీ సార్ సారీ దిగండి సార్ మేడం రండి ఓవర్ అయిపోయిందేమో రండి సార్ సర్లేలే ఏం కాదు రండి అది బ్రో స్టోరీ ఇట్స్ ఓకే బ్రో. నేను ఇంత సీరియస్గా నా స్టోరీ చెప్తే నవ్వుతారేంటి? మరి సో అదండి, నా పేరు శివాకాంత్ కురి. ఇలాంటివి ఎన్నో రియల్ లైఫ్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ మా సినిమా చూసి చూడగానే కూడా ఉన్నాయి. చూసి చూడగానే 31st Jan రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ బ్లెస్ us. she's Varsha Bolama. Yeah, Varsha Bolama. Very much better. And don't forget to like, share and subscribe to CFADP. CFADP.